అండ్ ఈరోజు సండే స్పెషల్లో కోకోనట్ రైస్ అండ్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కొబ్బరి తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి, పాలను కూడా తీసుకోవాలి. తర్వాత ఆ కొబ్బరి పొడిని కూడా పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, జీడిపప్పు తీసుకోవాలి. తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని గిన్నెలోని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకోవాలి, లేకపోతే జిడ్డు వాసన వస్తుంది కొబ్బరి రైస్. తర్వాత జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో మసాలా ఎక్కువగా ఏమీ యాడ్ చేయక్కర్లేదండి, వేస్తే బిర్యానీ టేస్ట్ వస్తుంది. సో అందుకని ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి మాత్రం వేసుకుంటే సరిపోతుంది. కడిగి పెట్టుకున్న బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి. పాలు తీయగా వచ్చిన పిప్పిని ఇందులో వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదండి. తర్వాత ఉప్పు వేయాలి, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత మనం ఆడి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదండి, అవి గ్లాస్ రైస్కి 2 గ్లాసులు పాలు వేసుకోవాలి. మనం ఎంత బియ్యం తీసుకుంటే దానికి డబల్గా వేసుకోవాలి పాలని. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మూత పెట్టేస్తే మనకి కోకోనట్ రైస్ రెడీ అయిపోతుందండి ఒక 5 to 10 మినిట్స్లోని. చూసారా, ఎమ్మీ కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది మనకి. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి అన్నం. ఇది కావాలంటే ఇలా ప్లెయిన్గా తినేయచ్చు, లేదంటే మనం చికెన్ కర్రీ వేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే ఈరోజు మా సండే స్పెషల్ కదా, అందుకని కొబ్బరి అన్నం చికెన్ కర్రీ అండి మాది. ఈరోజు ఇలా ఈ కర్రీతో బాగా ఎంజాయ్ చేస్తామండి తిని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.